ఎందుకంటే మిమ్మల్ని సక్సెస్ చేసేది ఒకే ఒక్క పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ మీరే. ఇప్పుడు మిమ్మల్ని మీరే ఒప్పుకున్నారు. ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో? అయిపోయింది, అయిపోయింది. ఇంతే బిజినెస్. మిమ్మల్ని మీరు నమ్మడమే బిజినెస్. ఓకేనా? దీంట్లో ఫస్ట్ మనం ఎప్పుడైతే ఈ బిజినెస్లోకి వస్తామో ఫస్ట్ 90 days ఈజ్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇంతకుముందు నేను వచ్చాను, చాలా రోజుల నుంచి ఉన్నాను, 90 days చెయ్యలేదు అనుకుంటే ఇప్పుడే వచ్చిన అనుకొని ఈ 90 daysలో ఫుల్ఫిల్ చేయండి. ఓకేనా? సో ఆ 90 daysలో ఉండే ఈజీ ఒక 10 steps గురించి మనం మాట్లాడుకుందాం. ఇవి మనకి లైఫ్లో చాలా చాలా ఉపయోగపడతాయి. ఇవి మనం ఫాలో అవుతే మన సక్సెస్ తన్నుకుంటూ వస్తుంది. మన మాట చెప్పిన దానికంటే వేగంగా పరిగెట్టొస్తుంది. దాంట్లో ఫస్ట్ మనం 100% ప్రోడక్ట్ యూజర్గా ఉండాలి. 100% ప్రోడక్ట్ యూజర్గా ఉండాలి. మన ఇంట్లో కావాల్సిన హోమ్ కేర్ అందరము కొనుక్కుంటామా? వాడుకుంటామా? సో దాని తర్వాత నెక్స్ట్ ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, సిస్టర్స్ ఉంటారు, వైఫ్స్ ఉంటారు, మదర్స్ ఉంటారు, కజిన్స్ ఉంటారు. వీళ్ళందరికీ నెక్స్ట్ బ్యూటీ కేర్. మరి మనందరం కూడా ఆల్మోస్ట్ ఆల్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం ఏదో ఒక వేలో. ఎస్ఆర్ నో? బై బర్త్ గోల్డెన్ స్పూన్ ఇక్కడ ఎవరు లేరు కదా. సో అలాంటి అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా ఈరోజు మనకు ఆహారం పెట్టి నేలను పండించే రైతుని, తినే ప్రజలను కాపాడుకుందాం న్యాచురల్ ప్రోడక్ట్ ఇచ్చి. సో అలా 100% యూజర్గా ఉన్నప్పుడు ఎక్కడ ఏం రిజల్ట్ వస్తుంది? హెల్త్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్క ఇంటికి వాడదగిన ప్రొడక్ట్సే ఉన్నాయి, హెల్త్ ప్రొడక్ట్స్. ఎస్ఆర్ నో? సో ఇవన్నీ కూడా ఫస్ట్ మనం వాడుకుందాం పర్సనల్గా, అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలామంది ఏం చేస్తామంటే ముందుగా రాగానే ఆర్డర్ పెట్టేసి పక్క వాళ్ళకి ఇచ్చేస్తాం, అమ్మేస్తాం. ప్రోడక్ట్ మనం వాడనే లేదు, మనకు ఎలా తెలిసిద్ది? ఇప్పుడు నేను లిప్స్టిక్ వాడాను, అది ఎంత లాంగ్ లాస్టింగ్ ఉంది, అది ఏమన్నా పట్టుకుంటే ఎక్కడంటే అక్కడ అంటుతుందా, పోతుందా, ఉంటుందా, స్టిక్కీగా ఉంటుందా, డ్యామేజ్ చేస్తుందా, సో ఇవన్నీ అటు ఇటు జరుగుతుందా, ఇవన్నీ నాకు ఎట్లా తెలవాలి? ఆఫ్టర్ యూసేజ్ కదా, ఆఫ్టర్ యూసేజ్. అలా నేను కుకింగ్ ఆయిల్ వంట చేశాను, నా కుకింగ్ ఆయిల్ వాడినప్పుడు నేను తిన్న తర్వాత నాకు అలసటగా ఉందా, మగత నిద్రగా ఉందా, మంచి రిలీఫ్గా ఉందా, ఇవన్నీ కూడా నేను యూజ్ చేసిన తర్వాతనే తెలుసుకోగలను. అందువల్ల మనం ఫస్ట్ 100% యూజర్గా ఉందాం ఈ బిజినెస్లో. నెక్స్ట్ ఈ బిజినెస్లో మనం ఏం చేయాలి? ఏం చేయాలి మనకి తెలియాలి. ఎందుకు వచ్చాం ఈ బిజినెస్కి? ఎందుకు వచ్చాం? మనకు ఏం కావాలి? ఎస్ఆర్ నో? అల్టిమేట్ మోటో ఈజ్ ఏంటి? మనీయే కదా. అందరికీ దానికోసమే వచ్చారు కదా. ప్రోడక్ట్ కావాలంటే ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఇక్కడ 100% న్యాచురల్ ప్రొడక్ట్తో పాటు 100% మనీ సంపాదించుకునే ఒక బ్యూటిఫుల్ సోర్స్ ఉంది కాబట్టి మనం వచ్చాం కదా. సో కొంతమంది నాకు డబ్బు వద్దండి, ఆరోగ్యం ఉంటే చాలు, పై మాటలే అవి. ఎస్ఆర్ నో? సో కాబట్టి ఇక్కడ ఏమేం కావాలి మనం తెలుసుకోవాలి. మీకు ఒక లీడర్షిప్ డెవలప్ చేసుకోవాలా, ఒక హెల్తీగా ఉండే లైఫ్ కావాలా, ఒక మంచి అగ్రికల్చర్ ఫీల్డ్స్ని రేపొద్దున పాడైపోతున్న నేలల్ని బాగు చేయాలా, 10 మందికి హెల్త్ ఇవ్వాలా, ఇలాంటి అన్నీ లేదు. నేను సొసైటీలో ఒక బ్యూటిఫుల్ పర్సన్గా 10 మంది నన్ను అట్లా పోతుంటే చూడాలి. ఎప్పుడు చూస్తారు మిమ్మల్ని?
పీటీ ఉషాని చూస్తారా, మిమ్మల్ని చూస్తారా? చెప్పండి. సచిన్ టెండూల్కర్ చూస్తారా, మిమ్మల్ని చూస్తారా? ఎందుకు? ఎన్నో ఏండ్ల శ్రమ ఉంది వెనకాల. ఎప్పుడు సక్సెస్ సింగిల్ డేలో రాదు. సో అంత కష్టపడి ఒక సక్సెస్ని తీసుకొచ్చారు కాబట్టి ఆ సక్సెస్ మాట్లాడుతుంది. సో ఓ ఇతనా అంత పెద్ద బ్యాట్స్మన్, ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే గెలిచొచ్చిన వ్యక్తి ఇతనా అని అనుకుంటారు. సో మీ ఊరిని, మీ రిలేటివ్స్ని, మీ ఫ్యామిలీస్ని, మీ దరిద్రాన్ని గెలవండి చాలు. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పాను. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఇంతే కదా. సో 10 మంది మిమ్మల్ని, ఒక కార్ వచ్చింది అనుకోండి, సమాజంలో పోతుంటే అరే వారేవా కార్ తెచ్చుకున్నావా, ఎలా వచ్చింది, ఇంత చిన్న ఏజ్లో వచ్చిందా, అలా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే ఎక్స్పెక్ట్ చేయండి కదా, అది మీరు ఊహించండి కదా, మీ మనసులో మీకు గర్వంగా ఉంటుందా లేదా? అలాంటి ఒక ప్రైడ్ఫుల్ లైఫ్ కావాలి మనకి. ఎస్ ఆర్ నో? సో అట్లాగే ఇవన్నీ మనకి తీసుకోవచ్చు. దీంతోపాటు మనకి మెయిన్ ఏంటంటే ఈ బిజినెస్ని మనం పెంచుకోవడానికి కావాల్సింది ఆఫర్స్. ఈ ఆఫర్స్ని మనం ప్రమోట్ చేయగలగాలి. జనరల్గా మనకు 2nd to 17th ప్రమోట్ చేస్తాము. దానికంటే బాగా ప్రమోట్ చేయాల్సింది కన్సిస్టెన్సీ ఆఫర్. కన్సిస్టెన్సీ ఆఫర్ వల్ల ఏమవుతుంది? 50% మనకి బెనిఫిట్ అవుతుంది. సెకండ్ థింగ్, కన్సిస్టెన్సీగా మీకు బిజినెస్ వస్తుంది. ఒకసారి స్టార్ట్ చేసిన వ్యక్తి కంటిన్యూస్గా 4 months ఉంటాడా, ఉండడా? సో ఆ విధంగా మీ సిస్టంలో అందరు కన్సిస్టెన్సీలో ఉంటే కన్సిస్టెన్సీగా మీ చెక్కు కూడా కంటిన్యూ అవుతుంది. సో అది ఒకటి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆఫర్ వస్తుంది. 21st to 23rd అంటారు, 27th అంటారు. ఈ ఆఫర్స్ ఎప్పటికప్పటికు ఏ ఏ ఆఫర్స్ మనల్ని పలకరిస్తున్నాయో, పిలుస్తున్నాయో, ఆఫర్ ఇస్తున్నాయో ఆ ఆఫర్స్ని మన కింద టీంకి బాగా ప్రమోట్ చేసుకోగలగాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి మనం ప్రమోట్ చేయకపోవడం వల్ల కన్సిస్టెన్సీ, 1 నెల కొంటారు, 2 నెలలు కొంటారు, 3వ నెల వాళ్ళకి తెలియదు. ఫస్ట్ నుంచే మనం అవేర్నెస్ తీసుకురావాలి. అలా ఎప్పుడైతే తీసుకొస్తామో కంటిన్యూస్గా మీరు 90 days వాళ్ళకి గోల్ ఇవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ 90 days లోపల ఒక డైరెక్టర్ ప్లానింగ్ ఇవ్వండి. 90 days లోపల డైరెక్టర్ ప్లానింగ్ ఇవ్వండి. ఫస్ట్ మంత్ ఒక 1500 PV, నెక్స్ట్ మంత్ ఒక 1500 PV, నెక్స్ట్ ఒక 2000 PV, 2500 PV. డైరెక్టర్ అయిపోతాడా, అయిపోడా? సో ఇలా 6 మందికి ఇచ్చారనుకోండి, 90 daysలో 3 monthsలో మీరు ఏమయ్యారు? అదే మనం ప్లాన్ చేసుకోవాల్సింది. టైప్స్ ఆఫ్ ఆఫర్స్, వీటి గురించి చెప్పాలి. ఈ ఆఫర్ పోయింది, నాకు ఇంకా ప్రోడక్ట్ కావాలంటే ఒక 2 days వెయిట్ చేయండి, రేపు ఇంకొక ఆఫర్ వస్తుంది, ఈ ఆఫర్లో మీకు ఎగ్జైటెడ్ బెనిఫిట్ వస్తుంది. ఇవన్నీ మనం చెప్పగలిగి ఉండాలి. చీమ గురించి మనకు తెలుసు కదా. చీమ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కానీ మీరు ఎప్పుడైనా గమనించండి చాలా పెద్ద సైజును క్యారీ చేస్తుంది. ఊహించలేని విధంగా చిన్న సైజున్న చీమ పెద్ద సైజుని క్యారీ చేస్తుంది. దానికంటే 100 times వెయిట్ని లాగుతుందంట అది. మరి మన బలం ఎంత? మనకున్న అవకాశాలు ఎన్ని? మనమేం చేస్తామంటే సెల్ఫ్ లాక్ వేసుకుంటాం, నా వల్ల కాదు. నీకు నువ్వు లాకేసుకుంటే ఎవడొచ్చి తీస్తాడు? ఎవడన్నా మీకు లాక్ వేస్తే పక్కన వచ్చి లాక్ తీస్తే ఓపెన్ అవుతుంది. సెల్ఫ్ లాక్ వేసుకుంటే ఈరోజు చీమని చూసి మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే
వర్షాకాలం సీజన్ వస్తుంది అనుకుంటుందో ఎండాకాలం తనకు కావలసిన ఫుడ్ అంతా కూడా సమకూర్చి పెట్టుకుంటుంది. ముందు చూపు, ముందు జాగ్రత్త. మరి మనం అలా ఉన్నామా?